ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు కదా, ఈ ముగ్గురు అక్క చెల్లెల్లో ఎవరో మన సబ్స్క్రైబర్ ని అండ్ మన ఫాలోవర్ ని తిట్టడం జరిగింది. సన్నాసి సోంబేరి పోరంబోకు. తిట్టడం అంటే చిన్న చిన్న తిట్లు అయితే ఓకే, వదిలేయచ్చు. కానీ వీళ్ళు తిట్టిన బూతులు ఆషామాషి కాదు. నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలేఖ్యా చిట్టి పికిల్స్ అని చెప్పి ఒక పేజ్ అయితే రన్ చేస్తారు. అక్కడ నంబర్ మెన్షన్ చేస్తారు. మందిని పరిశాన్ చేస్తున్నట్టు ఏం కథ? ఇది వ్యాపారం. అరే గోక్కుని తినేటోడి దగ్గర గీక్కుని తిడు వ్యాపారమారా? వీళ్ళు కించపరిచి మరీ వాడిని తిట్టారు. మీరు ఆ ఆడియో వినండి, మీకు వినిపిస్తా. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు. మన ఫాలోవర్ అండ్ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వీళ్ళకి పికిల్స్ కోసం జస్ట్ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసి ఒక మెసేజ్ పెట్టిండ్రు. రిప్లైగా. అండ్ మనోడు జస్ట్ ఇట్లా నమస్కారం పెడుతూ, నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు. రెస్పెక్ట్ ఇస్తూ మీ పికిల్స్ ఎందుకు అంత రేట్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. 1250. అబ్బా చీపే మీ అబ్బా అంతా కూడబలుకుని నాటకాలు ఆడతారా? వాళ్ళని ఏమీ అనలేదు, జస్ట్ క్వశ్చన్ చేసిండు అంతే. మంచి ప్రశ్న అడిగారు గురువు గారు, చాలా సిన్సియర్ ప్రశ్న వేశారు. దానికి ఇవిడ ఇచ్చిన రిప్లై చూస్తే నాకే కోపం వచ్చింది. నా బెడ్ బాయిల్ అయిపోయింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో బూతులు కూడా వస్తూ ఉంటాయి. చీప్ ఎఫ్ అనే వర్డ్ వాడి తిడుతుంది. చీప్ అని చెప్పి కించపరిచింది. ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం పడింది కాబట్టి. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని వదిలిపడింది. లేచిపోయిన పిల్లలు తిరిగి వచ్చినట్లు మిక్సంగా పోయి చూస్తాడావు. ముష్టి పచ్చడి కొనవలేనోడు నీ బతికెంత ఇలాంటి రిప్లై ఇచ్చిందామే. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కొడకాన్ని ఏమంత ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. ఇప్పుడు వాడిని గింజ ఒక నీ అమ్మని ఇంకా అని చెప్పి తిట్టాల్సిన అవసరం ఏముంది? అలాంటి తిట్లు తిట్టింది, అలాంటి రిప్లై ఆడియో నోట్ ఇచ్చింది. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్ కలితే ఎంత డేంజర్ అనమాట. yes she is merciless, emotionless, ruthless, stone hearted, hardcore business woman. మా అక్క అలేఖ్యా చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. వచ్చిందండి వయ్యారి. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు. మేము 3000 పెట్టి పచ్చడి కొనలేని వాడివి పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావని మాట్లాడింది. పెళ్ళం ఎందుకమ్మా ఇక్కడ? ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. పోనీ ఆయన స్తోమత అంతే. నువ్వు బేరం ఆడలేదా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బేరం ఆడలేదు? ఒక్కడ మనస్సాక్షిగా చెప్పు. నాకు 5000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. నేను ఇంత కొంటున్నాను కదా, ఇంత తక్కువకి ఇస్తావు కదా అని అడగలేదా మీరు? మరి అడిగినప్పుడు ఆ షాపు అతను కూడా మిమ్మల్ని ఎలాగే తిట్టుండుంటే మీరు ఏం చేసేవారు? దీనికి మీరు ఏమంటారు సార్? దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. ఓకే సెకండ్ అండి. పిచ్చి మొహం దానా వీడి ముఖం చూసారా? పుచ్చకాయకి పౌడర్ కొట్టినట్టు ఉంది. ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే. దీని పేరేంటన్నావు? ఆవకాయ. పట్టుమని 50 మందికి సీటింగ్ లేదు, కొడితే కోడి రోస్ట్ అయిపోతుంది. నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. అస్సలు 1% కూడా సంస్కారం లేదు భయ్యా, 1% కూడా సంస్కారం లేదు. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. వెళ్ళు. ఉండండి, షోకాస్ నోటీస్ తీసుకొచ్చి మీ షాపులని సీజ్ చేయించేస్తాను. ఆడ మగ పిల్ల పీచు తేడా లేకుండా అందరం లోపల చూసారు. ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. అది కాదు, అన్ని నాటకాలు, ఎంత మోసం. పచ్చళ్ళమ్ముకునే మీకే అంతుంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత ఉండాలి అని అడుగుతున్నాడు కస్టమర్. కంగారులో చూసుకుంటాను మన బిజినెస్ పచ్చడైపోయేలా ఉందని. అదే జరిగితే మళ్ళీ మనం తోపుడు బండి మీద తాపేశ్వరం కాజాలు అమ్ముకోవాలి. 1 minute ఆశీర్వదించండి మావయ్య.